నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మహాలయ పక్షాలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచే అనుకుంటా కదా. అయితే ముఖ్యంగా మహాలయ పక్షాలు అని అంటే మనం పితృదేవతలకు చేయవలసిన కార్యక్రమాలు చేసే సమయం అని అంటుంటారు. అది నిజమేనా? నిజంగా మనం చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం నిత్యం కూడా. ఆ ఇబ్బందులు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా పితృదోషాలు అని చెప్పి అంటుంటారు. ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందే. మనం నార్మల్ గా చేసే క్రతువుల కన్నా కూడా ఈ మహాలయ పక్షాల్లో చేసే క్రతువులకి ఎక్కువ ఫలితం ఉంటుందంటారు కదా. ఎటువంటి క్రతువులు ఆచరించాల్సి ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మహాలయ పక్షములు అంటే అర్థం ఏంటంటే, పితృదేవతలకు సంతృప్తి పరచడానికి, పితృదేవతలకు మనం బై మిస్టేక్ జీవితంలో ఏదైనా లోపం జరిగినా, లేదా వాళ్ళకు చేయవలసినటువంటి కర్మలు సరిగ్గా చేయకపోయినా దాని ప్రభావం, దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ రక్త సంబంధీకుల మీద, వాళ్ళ వంశం మీద దాని ప్రభావం అనేటటువంటిది పడేటటువంటి అవకాశం ఉంది. దాన్నే మనం పితృదోషము అని అంటాం. పితృదోషం తెలుసుకోవడానికి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జాతక రీత్యా తెలుసుకునేటటువంటి పద్ధతి ఒకటి. రెండవ పద్ధతి ఏంటి, వాళ్ళ జీవితంలో పడుతున్నటువంటి కష్టాలను సూచనాప్రాయంగా తెలుసుకొని, ఫలానా నాకు ఈ కష్టం ఉంది, ఫలానా నాకు ఈ బాధలు ఉన్నాయి, ఎన్ని పూజలు చేసినా అవి తీరట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ యొక్క పితృదోషం ఉంది అని తెలుసుకోవడం ఇంకో పద్ధతి. అంటే ప్రశ్నాశాస్త్ర ప్రకారం తెలుసుకోవడం ఒక పద్ధతి, జాతక ప్రకారం తెలుసుకోవడం రెండో పద్ధతి. అయితే మీరు అన్నట్టుగా దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి సులభంగా మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పితృదేవతల యొక్క అనుగ్రహము, వాళ్ళ ఆశీస్సులు, వాళ్లకు మనము చూపించేటటువంటి కృతజ్ఞతాభావం తెలపడానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు ఈ యొక్క పితృపక్షాలు. ఈ పితృపక్షాలు అనేటటువంటివి పూర్తిగా కేవలం పితృదేవతలకు అంకితం చేయబడినటువంటి రోజులు. ఇందులో శుభకార్యాలు చేయడం కానీ, లేదు మన ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా గృహప్రవేశాలను, పెళ్లిళ్ళు కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేకుండా ఉండేటటువంటి రోజులు ఈ పితృపక్షాలు. దీనిని మహాలయ పక్షాలు అంటారు. ఇది పౌర్ణమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు ఈ యొక్క పితృపక్షాలు అనేటువంటి 15 రోజుల పాటు ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే పితృపక్షాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, గతించినటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వాళ్లకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా ఈ పితృపక్షాలలో వాళ్ళకు కూడా మనం తర్పణం చేసేటటువంటి సాంప్రదాయం కేవలం ఈ పితృపక్షాలలో మాత్రమే ఉంది. మామూలు రోజులలో కేవలం మన వంశస్థులకు, మన తల్లిదండ్రులకు మాత్రమే శ్రాద్ధ కర్మను ఆచరిస్తాము. కానీ ఈ పితృపక్షాలలో రక్త సంబంధీకులకు చేయవచ్చు, బయట వాళ్లకు చేయవచ్చు, బంధువులకు చేయవచ్చు, స్నేహితులకు చేయవచ్చు, ఎవరికైనా. ఇప్పుడు నాకు నా స్నేహితుడు అంటే చాలా ఇష్టము, అతని పేరు మీదుగా ఏదైనా నేను పుణ్యం చేయాలి అని అనుకుంటే గనక ఈ పితృపక్షాలలో తిలతర్పణం చేసినా, లేదా శ్రాద్ధ సపిండి కర్మ చేసినా, వాడి పేరు మీదుగా దానం ఇచ్చినా ఆ పుణ్య ఫలితం అనేటటువంటిది నా ఖాతాలో జమ అయిపోతుంది. పుణ్యాన్ని ఈజీగా సంపాదించుకోవడానికి, మన కర్మ ఫలితాన్ని తొలగింపజేసుకోవడానికి, పితరుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క మహాలయ పక్షాలు మనిషి జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులుగా మనం భావన చేసుకుంటాం. బ్రతికి ఉన్నప్పుడు మన తల్లిదండ్రులని ఏ రకంగా బాధ పెడతామో మనకు తెలియదు. ఒకవేళ బాధ పెట్టినా అయ్యో మన బిడ్డలే కదా అని చెప్పేసి వాళ్ళు ఓపికగా ఉన్నా, ఆ బాధ, ఆ కష్టము, ఆ యొక్క నొప్పి అనేటటువంటిది భగవంతుడు ఏం చేస్తాడు, వీళ్ళ తల్లిదండ్రులు, జన్మించిన తల్లిదండ్రులకు వీడు ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి మన ఖాతాలో పాపాన్ని మూట కట్టేస్తాడు. అది మనకు తప్పు కాకపోవచ్చు, అయ్యో మన వాళ్ళే అని అనుకోవచ్చు. కానీ ఈ యొక్క నేచర్లో, ఈ యొక్క శాస్త్రమునందు ఏంటి అంటే, మనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, మనకి ఏదైతే ఈజీ అని అనిపిస్తుందో అది ఎప్పటికైనా తప్పుగానే భగవంతుడు పరిగణలోకి తీసుకుంటాడు. అయ్యో నా తల్లిదండ్రులే కదా, ఒక మాట అంటే తప్పేముందిలే అని అనుకున్నాం అనుకోండి, అది నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ ధర్మం దృష్టిలో తప్పు. ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఉన్నవాడికి ఒకలాగా, లేనివాడికి ఒకలాగా ఉండదు ధర్మం. కాబట్టి నువ్వు గతించిన నీ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందడానికి, వాళ్ళను నువ్వు స్మరణ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏర్పడినటువంటి రోజులే పితృపక్షాలు. పితృపక్షాలలో ముఖ్యంగా గంగా స్నానం ఆచరించాలి, పితృదేవతలకు తర్పణాలు చేయాలి,
పితృదేవతల యొక్క పేరుల మీద దాన ధర్మాలు ఆచరించాలి, పితృదేవతల పేరు మీదుగా కొన్ని పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ఈ చేసిన పనులన్నీ నీకు పుణ్యాన్ని కలిగించవు, మళ్ళీ నీ గతించినటువంటి వాళ్ళకే పుణ్యాన్ని ఇస్తాయి. ఈ 15 రోజులలో చేసిన ఉపవాసానికి, పుణ్యానికి, దానానికి, ధర్మానికి ఏదైతే ప్రతిఫలం ఉందో ఆ ప్రతిఫలం అంతా కూడా గతించిన నీ పితృదేవతలకు మాత్రమే దక్కుతుంది తప్ప నీకు ఎలాంటి పుణ్యము కూడా దక్కదు. అంటే ఇప్పుడు మామూలుగా చనిపోయిన వారికి చాలా మంది కూడా కార్యక్రమాలు అంటే 11 రోజులు 10 రోజులు అయిపోయే వరకు, తర్వాత సంవత్సరం, ఏడాది అయిపోయిన తర్వాత అసలు చాలా మంది ఇంకా దాని గురించి పట్టించుకోరు, వదిలేస్తారు. మాకు అంటే ఆచారం లేదు, ఇలాంటి మేము ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఇవన్నీ, మరి మేము చేయొచ్చా అనుకునే వాళ్ళు అట్లా ఏమన్నా చూసుకోవాలంటే? అలాంటి వారికి ధర్మం ఏం చెప్పిందో అదే నేను చెప్తాను. ధర్మము ఎవ్వరికైనా పుట్టుక చావు ఎవ్వరికైనా సమానమే, అందులో తారతమ్యాలు కానీ భేదాలు కానీ ఏమీ లేవు. కానీ మనం పెరుగుతున్నటువంటి క్రమ పద్ధతి ఏదైతే ఉంటుందో దాని తగినట్టుగా ఆచారాలు, వ్యవహారాదులు, సాంప్రదాయాలు అనేవి పుట్టుకొచ్చాయి. కొన్ని కులాల వారికి ఈ పిండ ప్రదానం అనేటటువంటిది కానివ్వండి, ఈ యొక్క శ్రాద్ధ కర్మ అనేటటువంటిది, గంగా స్నాన విధి అనేటువంటి కొంతమంది కులస్తులకు ఉండదు. మరి కొంతమంది కులస్తులకు ఏంటి, ఎవరైతే యజ్ఞోపవీతం ధరిస్తారో, ఎవరైతే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారో, లేదా పెళ్ళైన తర్వాత పెళ్లిలో ఎవరికైతే ఉపవీతం వేస్తారో వాళ్ళందరూ కూడా పితృకర్మలను, ఈ యొక్క శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా ఆచరించాలి. అందులో వైశ్యులు, అలాగే ఈ వైశ్యులు అంటే కోమటి వాళ్ళు, అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, అలాగే ఈ 3 కులస్తులకు అన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయి. ఇక శూద్రులకైతే ఏమీ ఉండదు. అంటే శూద్రులు అంటే ఎవరు అని అంటే కనుక, ఎవరైతే ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ లేనటువంటి వారు ఉంటారో, ఎవరైతే ఈ యొక్క కర్మలను ఆచరించకుండా కులానురకంగా పెరిగినటువంటి వాతావరణ రకంగా కొన్ని ఉండవో వాళ్ళు ఇలాంటివి పాటించరు. కానీ ధర్మం ఏం చెప్పింది, పుట్టుక చావు అందరికీ సమానమైనప్పుడు నువ్వు పుట్టుకకు చావుకి అదే రకమైనటువంటి కర్మలను ఆచరించమని చెప్పింది. కాకపోతే ఇవి రానున్న కాలంలో ఏమైపోయిందంటే అన్ని కనుమరుగైపోయి కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. అందుకే భగవంతుడు ఏం చేశాడు, ఇలాంటి మహాలయ పక్షాలలో కనీసం వారి పేరు మీద తర్పణం వదలడం, తిల తర్పణం చేయడము, అలాగే వాళ్ళ పేరుల మీదుగా నువ్వు కనీసం దానము, ధర్మము ఆచరించడం అనేటువంటిది. మనము వస్త్రదానం ఆచరించాలి, వస్త్రదానం చేయాలి, అలాగే వాళ్లకు అన్నదానం చేయాలి, అలాగే వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళకి కనీసం నీటి దానము లేదా వసతి దానము ఏదో ఒకటి దానం అనేటటువంటిది చేస్తూ ఉండాలి. దానాలలో అనేక దానాలు ఉన్నాయి. నువ్వు చెప్పులు దానం చేసినా, గొడుగు దానం చేసినా, కనీసం దీపదానం చేసినా ఆ పుణ్య ఫలితం అంతా కూడా నీ పెద్దలకు ముట్టి ఆ యొక్క పుణ్యం వల్లనే వాళ్ళు ముక్తిని పొందుతారు. మరి నాకు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ వేశాడు, గురుగారు మా నాన్నగారు చనిపోయి 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల ఆయనకు ఎలాంటి పుణ్యం కలుగుతుంది, అసలు ఆయనకు ఈ పుణ్యం ఎలా ముడుతుంది అనే క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైతే పితృదేవతలు అనేటటువంటి వారు గతించినటువంటి 3 తరాల వాళ్ళు ఎప్పటికీ కూడా అంటిపెట్టుకునే ఉంటారు. ఆ 3 తరాలకు ఎప్పటికీ కూడా ముక్తి దొరకదు. ఒకటి నీ తండ్రి, రెండవది వాళ్ళ తండ్రి, మూడవది వాళ్ళ తండ్రి, అంటే ముత్తాత, తాత, తండ్రి. ఈ ముగ్గురు కూడా 3 పిడిలు ఉంటాయి ఒక కుటుంబానికి, ఒక వంశానికి. ఆ 3 పిడిలు ఎలా విడిపోతాయి అని అంటే గనక, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, మా ముత్తాత గారు చనిపోయారు. ఇందులో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ముత్తాత గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముక్తిని పొందుతారు. మళ్ళీ ఈ 3 జనరేషన్స్ అలాగే ఉంటాయి. అంటే ఏదైతే జనరేషన్లో ఈ 3 పిడిలు అంటామో ఆ 3 పిడిలు అలాగే ఉంటాయి. వాళ్ళ యొక్క ముక్తిని పొందడానికి, వాళ్ళు పుణ్యాన్ని జమ చేసుకోవడానికే మనం చేసే కర్మలు తప్ప ఎప్పుడో 5 సంవత్సరాల కింద చనిపోయారు, 10 సంవత్సరాల కింద చనిపోయారు అనేటటువంటి తారతమ్యాలు ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక జీవి మన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ సోల్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అది మరొక దేహాన్ని పొందడానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం చేసే పుణ్యం ఎంతైతే పుణ్యం చేస్తామో మళ్ళీ ఆ సోల్ ఆత్మ ఏదైతే ఉంటుందో మరో దేహంలోకి ప్రవేశం చేయాలి అంటే అతడు చేసుకున్న పుణ్యమేంటి, అతడు చేసుకున్న పాపమేంటి, ఇవన్నీ లెక్క వేసేసి ఇప్పుడు చాలామంది కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ధనవంతుడి ఇంట్లో పుడితే బాగుండేది, నేను ఉన్నవాడి ఇంట్లో పుడితే నాకు లగ్జరీ లైఫ్ ఉండేది అని అనుకుంటాము. అతడు చేసుకున్న పుణ్యం వల్ల అతడు లగ్జరీ లైఫ్ అనుభవించాలా, లేదా ఫుట్పాత్లో ఉన్నటువంటి రోడ్డు మీద పడుతున్నటువంటి జీవితం అనుభవించాలా అనేటటువంటిది మనం చేసుకున్న పుణ్యము, లేదా మనం గతించిన తర్వాత, మనం పోయిన తర్వాత కూడా పుణ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి
కావాలంటే ఇదిగో ఇలా గతించినటువంటి వారికి తన కుటుంబ సభ్యులు, తన వంశస్థులు ఎవరైతే ఈ యొక్క దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే ఇలాంటి పుణ్యాన్ని చేస్తారో ఆ పుణ్యం జమ అయిపోయి ఉత్తమ జన్మను పొందడానికే ఇవన్నీ కర్మలు. ఇక్కడ ఈ యొక్క మహాలయ పక్షాలంటే ఏదో చేసినటువంటి కాదు, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనల్ని ఇప్పుడు మన కళ్ళ ముందర తిరిగినటువంటి వ్యక్తులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్లకు ఏ రకమైనటువంటి ముక్తిని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన విధానం నుంచే ఈ మహాలయ పక్షాలు అనేటటువంటి జరుగుతాయి తప్ప ఈ మహాలయ పక్షం అనేటటువంటిది వాళ్ళ యొక్క స్మారకం కోసం, వాళ్ళ యొక్క స్మరణ కోసము వాళ్ళకు పెట్టే ప్రతిదీ కూడా పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది. కాబట్టి అలా చేసుకోవడం ద్వారా ఈ మహాలయ పక్షాలు అనేటటువంటివి మనకు చాలా చేరువగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందడానికి సులువైనటువంటి మార్గమే ఈ మహాలయ పక్షాలు. గురుగారు, ఇప్పుడు చాలా మంది మీరు అన్నారు తర్పణం వదలాలి అని చెప్పి, కానీ ఈ తర్పణం ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు చేయరు కదా. చనిపోయిన వారికి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి అలా ఫోటో పెట్టి పక్కన పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు కదా, అది దాని ఫలితం కలుగుతుంది? 100%. ఇప్పుడు ఏ రకంగానైతే ఈ మానవ జీవితంలో సూక్ష్మమైనటువంటి జీవితం ఒకటి ఉంది, స్థూల జీవితం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సూక్ష్మమైనటువంటిది జీవితం అంటే ఏంటి? ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి గాలి రూపకంగా ఉండొచ్చు, అంటే వాయు రూపకంగా ఉండొచ్చు, అదే రకంగా జల రూపకంగా ఉండొచ్చు, ఈ పంచభూతాత్మకమైనటువంటి రూపాలలో ఏదో ఒక రూపం దాల్చవచ్చు. అలా దాల్చినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క జీవి మన ఇంటి చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ సోల్ ఏదైతే ఉంటుందో అది 3 తరాల వరకు మన వంశం మీదనే ఉంటుందట. ఆ వంశం మీద ఉన్నప్పుడు అది ఏం కోరుకుంటుంది? నేను జన్మనిచ్చినటువంటి నా యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో నాకు సరైనటువంటి కర్మను చేస్తున్నారా లేదా, నేను ఇప్పుడు మనం పుట్టినప్పుడు మనం బర్త్డే ఫంక్షన్స్ చేసుకుంటాము, అలాగే మనం పెళ్ళైన తర్వాత ఈ వెడ్డింగ్ ఫంక్షన్ చేసుకుంటాం, మ్యారేజ్ ఫంక్షన్స్. అంటే బ్రతికి ఉన్నటువంటి మనిషికి ఎలాగైతే కొన్ని ఫంక్షన్స్ చేస్తామో గతించినటువంటి వారికి కూడా అలాంటివే ఉంటాయి. దాన్నే మనం శ్రాద్ధ కర్మ అంటూ ఉంటాము. అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత వర్ధంతి అని అంటూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు అంటే, ఆయన చనిపోయినటువంటి రోజున ఆయనను మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళు పలానా ఆయనకి ఇష్టమైన, అయ్యో నా తండ్రి గారు బతుకుంటే ఇవి ఇష్టంగా తినేటటువంటి వారని చెప్పేసి అంటున్నారు. అలా ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టడం ద్వారా ఏమవుతుంది? ఆ నైవేద్యం పెట్టడం ఆ ఆత్మ సంతృప్తి అవుతుంది. ఆ గతించిన వాళ్ళకి ఆత్మ సంతృప్తి అయి ఈ నైవేద్యం మళ్ళీ ఏం చేయాలి? పడేయకూడదు. తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రము ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించాలి. అది ఏదో ఆయన వస్తాడు తింటాడు అనేటటువంటిది భావన కాదు. కాకపోతే ఆయనను స్మరించుకు, ఇప్పుడు భగవంతుడు దగ్గర నైవేద్యం పెడతాము, ఆయన ఏదో వచ్చి తింటాడని కాదు. అదే నైవేద్యం 10 మందికి ప్రసాదంగా ఎలాగైతే పంచుతామో ఇది కూడా ప్రసాదంగా నీ కుటుంబ సభ్యులు మాత్రమే. మళ్ళీ ఇందులో ఏంటి చిత్రం అంటే, అది కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రం, బయట వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఇది కూడా అంటే బయట వాళ్ళు, ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, లేదంటే ఇంకొకరు వచ్చారు వాళ్ళకి నేను పెడతానంటే అది కూడా పెట్టకూడదు. అది పెట్టకూడదు. ఎందుకంటే అది నీ తండ్రి గారి యొక్క ప్రసాదం. అంటే మనం ఏదైతే శ్రాద్ధ సభ్యుని కర్మ రోజు పెట్టిన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే తినవలసినటువంటి ప్రసాదము. అది ఇతరులకు ఇచ్చామా, మన పుణ్యమంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ దారిద్ర్యం అంతా మనకు సంక్రమిస్తుంది. అందుకే ఇలాంటివి ఎప్పుడు అంటే, అది ఎప్పుడు నీకు నీ తండ్రి గారి దగ్గర పెట్టినటువంటి ఏదైతే అది మాత్రమే. అంతేగాని నేను వచ్చినటువంటి వాళ్ళకి అసలు భోజనమే పెట్టను అంటే కుదరదు. మనం ద్వాదశ దిన కర్మ రోజు తీపి భోజనం అని చెప్పి పెడుతూ ఉంటాము. ఎందుకు పెడతాము అని అంటే కనుక ఈ అన్నదానం వల్ల పుణ్యం కలుగుతుంది. అలాగే బంధువులు మిత్రులు ఎవరెవరు వచ్చారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆ జీవి గమనిస్తూ ఉంటుంది, ఆత్మ సోల్ అనేటటువంటిది. కాబట్టి దీని పుణ్యము పురుషార్థం అనేటటువంటిది ఇష్టమైనటువంటి పదార్థాలు అనేటువంటి ఆయన స్మారకంగా ఆయనకు ప్రసాద రూపకంగా పెట్టినటువంటిది భుజిస్తడం ద్వారా మనకు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అని భావన చేసుకోవడానికి ఆయనకు ఇలాంటి ఇష్టమైనటువంటి పదార్థాలు పెడుతూ ఉంటాము. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.